ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. 30-35 సంవత్సరాల వయసున్న యువకులకే అంగస్తంభన సమస్య వచ్చి చాలామంది కుటుంబాల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. షుగర్ వ్యాధి వయసు తక్కువలో రావటం, చిన్న వయసులో రావటం, ఒబీసిటీ, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యలు వచ్చి మగ హార్మోన్స్ అని ఆడ హార్మోన్గా మారిపోవటం, స్ట్రెస్ ఎక్కువ అవటం, వ్యాయామం చేయకపోవటం, ఇలాంటి వాటి వల్ల అంగస్తంభన సమస్య ఏదో 70 ఏళ్ల పైబడిన తర్వాత రావాల్సిన ఈ సమస్య 30-40 ఏళ్ళకే మొదలవటం అనేది ఈ రోజులు ఎక్కువగా చూస్తున్నాం. మరి ఇలాంటి సమస్య వచ్చిన వారికి గుండె జబ్బు వచ్చే రిస్క్ 5 ఏళ్లలో ఉంది అని దీన్ని గుర్తుపెట్టుకుని ఆ సమస్య వచ్చేదానికి ఇది హెచ్చరికని, ముందు ఇది వస్తుంది తర్వాత అది వస్తుందని సైంటిస్టులు నిరూపించారు. మరి అంగస్తంభన సమస్యకి 5 ఏళ్ల తర్వాత గుండె జబ్బు రావటానికి ఉన్న లింక్ ఏమిటి? అసలు ఎందుకు అంగస్తంభన సమస్య వస్తుంది? మరి గుండెలో పూడికలు ఎందుకు వస్తాయి? దానివల్ల ప్రమాదం ఎందుకు జరుగుతుంది? దీనికి దానికి ఉన్న లింక్ ఏమిటి అనేది ఇప్పుడు మీరు ఈరోజు వివరణగా వింటే అర్థమవుతుంది. అంగస్తంభన సమస్యకి, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి రాబోయే 5 సంవత్సరాల తర్వాత వీళ్ళకి గుండె జబ్బు రాబోతున్నదని ముందు ఇదొచ్చి దాన్ని ఎలా హెచ్చరిస్తుంది అనేది మేయో క్లినిక్ శాస్త్రవేత్తలు దీని మీద పరిశోధన జరిపి అందిస్తున్న వాస్తవాలు ఏమిటంటే, మగవారికి అంగము ఏ ఆలోచన లేనప్పుడు, ఉచ్చి వ్యాపారాలు చేసుకునేటప్పుడు, పనుల్లో ఉన్నప్పుడు అది చిన్నగా అంగము అలా అంగుళము 2 అంగుళాలు అంత పరిమాణంలో చిన్నగా ముడుచుకుపోయి ఉంటుంది. ఎప్పుడైతే మగవారికి కామ సంబంధమైన సెక్షువల్ ఫీలింగ్స్ అట్లాంటివి రావటం కానీ ఆలోచనలు అట్లాంటివి చేస్తారో కొన్ని సెకండ్స్లోనే అంగము పెద్దగా అవ్వటం జరుగుతుంది. ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం సెకండ్స్లో డిలే అవుతుంటుంది, కొంతమందికి నిమిషాల సమయం పడుతుంది. కానీ వయసులో ఉన్న యూత్కైతే కొన్ని సెకండ్స్లోనే అంగము 1-2 ఇంచెస్ ఉండే చిన్న రూపము నుంచి 5-6 అంగుళాల నుంచి 10 అంగుళాల వరకు దాని యొక్క వాళ్ళ నిర్మాణాన్ని బట్టి ఎంత సైజు పెరగాలో, జీన్స్లో ఉన్న దాన్ని బట్టి అంత సైజు వ్యాకోచిస్తుంది. మరి ఇంత చిన్నగా ఉండే అంగం అంత పెద్దగా ఎందుకు అవుతుంది అంటే, అంగంలో ఉండే రక్తనాళాల్లోకి రక్తము స్పీడ్గా గాలి మిషన్ కొడితే గాలి లోపలికి వెళ్ళే కొద్దీ టైర్ ఎట్లా సైజు పెరుగుతూ ఉంటుందో, సెకండ్కి టైర్ యొక్క పరిమాణం ఎట్లా పెరుగుతుందో, అంగం లోపలికి రక్తం వెళ్ళటం వల్ల అంగం సైజు పెరగటం, లావు అవటం అనేది జరుగుతుంది, గట్టిపట్టడం అనేది జరుగుతుంది. ఆ అంగానికి ఉండే రక్తనాళాలు గుండెలో ఉండే రక్తనాళాల కంటే, గుండెలో రక్త సరఫరా చేసే రక్తనాళాల దమన్లు ఏవైతే ఆర్టరీస్ ఉంటాయో వాటికంటే ఇంకా సూక్ష్మమైన పరిమాణంలో అంగంలో ఉంటాయి. అంగస్తంభన సమస్య, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడానికి కారణం ఏమిటంటే, తీసుకున్న ఆహారాల్లో ఉండే హాని కలిగించే కొవ్వులు ఏవైతే ఉంటాయో అలాంటి కొవ్వులు ఈ అంగములో ఉండే సూక్ష్మమైన రక్తనాళాల్లో ముందుగా సన్నగా ఉన్న భాగాల్లో వెళ్ళి కొవ్వులు పేరుకుపోతాయట. అందుకని ఈ మధ్య హైలీ ఫ్యాట్ ఫుడ్ ఎక్కువగా తింటాము, వ్యాయామం చేయకపోవటం, ఊబకాయం రావటం వల్ల ఆహారాలు కొవ్వుగా మారే ప్రక్రియ ఎక్కువైపోయింది. ఇలాంటి కొవ్వులు వెళ్ళి అంగములో రక్త సరఫరాకి ఉపయోగపడే రక్తనాళాలలో పేరుకుని ఆ పూడికలు కలిగిస్తున్నాయట. అందుకని వీళ్ళకి కోరిక కలిగినప్పుడు రక్తం ఏదో సాగర్ దగ్గర గేటులు లేపితే నీళ్ళు ఒక్కసారి అంత ఎత్తు నుంచి కిందకి ఎట్లా దూకుతాయి, అలా దూకాల్సిన రక్తము ఏదో మన ఓళ్ళల్లో ఉండే లాకులు ఉంటాయి, బుడ్డలాకులు, అక్కడ గేట్లు తెరిస్తే ఎట్లా వెళతాయండి? కొంచెం వెళతాయి. ఇక్కడ ఎత్తు తక్కువ ఉంటుంది, వాటర్ ఉండదు కదా, అందుకని స్లోగా గేట్లు తెరిస్తే నీళ్ళు వెళ్తుంటాయి. సాగర్ దగ్గర వెళ్ళాల్సినంత స్పీడ్గా వెళ్ళాల్సిన, అంగానికి రక్త సరఫరా జరగాల్సిన ప్రదేశంలో రక్తనాళాలు పూడికల వల్ల స్లోగా రక్తం వెళుతుంది. అందుకని ఎక్కువ రక్తం వెళ్ళదు, కాబట్టి అంగం పెద్ద సైజు అవ్వదు, అంగము కూడా గట్టిగా కూడా కాదు. కారణం అంగానికి వెళ్ళే రక్తనాళాల్లో కొవ్వు పేరుకొని పూడికలు రావటం వల్ల. అందుకని వీళ్ళకి అంగస్తంభన సమస్య వచ్చి అంగం గట్టిపడకపోవటము, ఒకవేళ గట్టిపడినా ఎక్కువసేపు ఉండకుండా అంగం మెత్తబడిపోవటం మధ్యలో జరగటానికి కారణం చూస్తే కేవలం మానసిక ఒత్తిడి వల్ల అనుకుంటున్నారు ఇన్నాళ్ళు, అది ఒక కారణం. కానీ దానితో పాటు ఈ కొవ్వు పేరుకోవటం, పూడికలు రావటం అనేది శాస్త్రవేత్తలు గుర్తిస్తున్నారు. అంగస్తంభన సమస్యకి ఈ రక్తనాళాల్లో కొవ్వు పేరుకోవటం కారణమని తెలిసిన తర్వాత మరి దీనికి గుండె జబ్బులకు సంబంధం ఏమిటి అని అంటున్నారంటే, ఇంత సూక్ష్మమైన దాంట్లోనే కొవ్వు పేరుకునే రక్త సరఫరా అంగానికి ఎట్లా తగ్గిందో
ఇదే రక్తనాళాలు హార్ట్లో కూడా ఉంటాయి కదా, దీనికంటే కొంచెం పెద్ద సైజులో ఉంటాయి. ఆ రక్తనాళాల్లో కూడా కొవ్వు ఇక్కడ పేరుకోవటం అయిన తర్వాత ఫర్దర్గా అక్కడ కూడా మెల్లగా పేరుకుని 4-5 సంవత్సరాల్లో గుండెకి రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్లో కూడా ఈ ఫ్యాటీ డిపాజిట్స్ పెరగటం జరుగుతున్నాయట. అంటే అంగస్తంభన సమస్య కొద్దిగా మొదలైనప్పటి నుంచి 5 ఏళ్లలోపే హార్ట్ రక్తనాళాల్లో పొడికలు పెరుగుతున్నాయి. ఎవరికి కూడా హార్ట్ అటాక్ రానప్పుడు వెళ్ళి చెకప్ చేయించుకోం కాబట్టి నాకేమీ లేదనుకుంటాం. అంగస్తంభన సమస్య వచ్చిన తర్వాత నుంచి 5 ఏళ్ల తర్వాత వాళ్ళకి హార్ట్ అటాక్స్ రావటం, హార్ట్లో ఇబ్బందులు రావటం అనేది అప్పుడు గమనించడానికి దీన్ని 5 ఏళ్ల ముందుగా ప్రికాషనరీగా హెచ్చరికలాగా దీన్ని గుర్తుపెట్టుకోండి అని వీళ్ళ అధ్యయనంలో బయటపడిందనమాట. ఈ 4-5 ఏళ్లలో ఆ గుండె రక్తనాళాల్లో పొడికలు వచ్చి గుండెకి రక్త సరఫరా తగ్గి హార్ట్ అటాక్ రావటం కానీ, అర్ధంతరంగా చనిపోవటం కానీ, ఏదైనా అనుమానం వచ్చి పరీక్షలు చేస్తే హార్ట్లో పూడికలు ఉండటం, ఇవన్నీ గమనించడానికి అవకాశం కలుగుతున్నదన్నమాట. అందుకని అంగస్తంభన సమస్య ఉన్నవారు దానికొక్కదానికై ఈ సంబంధమైన సమస్య పరిమితం కాదు. దీన్ని మనం అశ్రద్ధ చేసేస్తే అది భవిష్యత్తులో గుండె జబ్బు కూడా దారితీసే ముందస్తు హెచ్చరికలాగా అంగస్తంభన సమస్యని గుర్తుపెట్టుకోమంటున్నారు శాస్త్రవేత్తలు. కాబట్టి ఇలాంటి సంబంధమైన సమస్యలు రాకుండా ఉండాలంటే ఆహార పదార్థాలు కొవ్వుగా మారే ప్రక్రియ మనలో ఎక్కువ జరగకుండా జాగ్రత్త పడాలి. దానికి ఏం చేయాలి? మధ్యాహ్న పూట తీసుకునే భోజనంలో కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గించండి. పిండి పదార్థాలు ఎక్కువయ్యే కొద్దీ ఇవన్నీ కొవ్వుగా మారిపోతుంటాయి. ఈ కొవ్వెళ్ళి అక్కడ పేరుకుంటుంది. అందుకని అన్నాలు మానేసి రొట్టెలు, పుల్కాలు కానీ, మల్టీగ్రెయిన్ రొట్టెలు కానీ, ఇట్లాంటి జొన్న రొట్టె, రాగి రొట్టె ఏవైనా పెట్టుకోండి, 2 రొట్టెలు. కూరల్లో ఎక్కువగా ఫైబర్ ఉండేవి, ప్రోటీన్ ఎక్కువగా ఉండేవి, లో ఫ్యాట్ ఉండే ఎక్కువగా తినాలి. లో కార్బ్స్, లో ఫ్యాట్ ఉండాలి, ఫైబర్, ప్రోటీన్ ఎక్కువ ఉండాలి. అలా పప్పు, ఆకుకూరలు, వెజిటబుల్ కర్రీస్ అట్లా వండుకుని ఎక్కువ కర్రీస్తో పొట్ట నింపండి. అంగస్తంభన సమస్య రాకుండా ఉంటుంది, వచ్చినా తగ్గుతుంది. ఈ టెస్టోస్టిరోన్ హార్మోన్ కూడా మగవారిలో కొంతమంది తగ్గిపోతుంది. అంగస్తంభన సమస్య వచ్చిన వారిలో కూడా టెస్టోస్టిరోన్ పెరగటానికి రోజు 2 సార్లు టచ్ మీ నట్ పౌడర్ తాగండి. అత్తిపత్తి వేళ్ల పొడి, ఆకులు వేళ్ళు కలిపిన పొడి మనకి ఒరిజినల్ క్వాలిటీది మన ఫాలోవర్స్ కోసం నేను ఇది సైంటిఫిక్గా రుజువైందని చెప్పగా వాళ్ళు తెప్పించినప్పుడు మీకు అందిస్తున్నారు గుడ్ హెల్త్ స్టోర్ల ద్వారా. గుడ్ హెల్త్ ప్రోడక్ట్ అది 1.5 స్పూన్ ఉదయం వేసుకుని కప్పు నీళ్ళల్లో మరిగించేసి వడకట్టి తీసేసి ఆ డికాక్షన్ లాగా ఈ టచ్ మీ నాట్ కషాయం తాగండి. ఈవినింగ్ ఇంకొక 1.5 స్పూన్ కలుపుకొని కషాయం లాగా త్రాగండి. దీనివల్ల 2 వీక్స్లోనే 37% అంగస్తంభన సమస్య తగ్గుతున్నదని రుజువైంది. బ్లడ్ ఫ్లో బాగా పెంచడానికి టెస్టోస్టిరోన్ హార్మోన్ 25% మరి 14 డేస్లోనే ఇంప్రూవ్ చేసేస్తున్నది. 12 to 14 డేస్లోనే ఇంత చేంజ్ వచ్చేస్తున్నది టచ్ మీ నాట్ పౌడర్ వాడితే. ఇలాంటిది వాడుకుంటూ రెగ్యులర్గా మరి ఫ్యాట్ డిపాజిషన్స్ పెరగకుండా, రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్, అటు అంగంలో ఉండే రక్తనాళాల ఇన్ఫ్లమేషన్, హార్ట్లో ఉండే రక్తనాళాల ఇన్ఫ్లమేషన్ రాకూడదంటే ఈవినింగ్ టైం కాస్త బాదం పప్పులు, వాల్నట్స్, పిస్తా పప్పులు, హెంప్ సీడ్స్, జనపనార విత్తనాలు, ఇవి కూడా ఒరిజినల్ జనపనార విత్తనాలు ద్వారగా వేపించిని, ఒరిజినల్ బాదం పప్పులు, పిస్తా పప్పులు, వాల్నట్స్ ఇట్లాంటివి ది గుడ్ హెల్త్ వారు ఆయిల్ తీయని విత్తనాలు కూడా ఈ మధ్య తెప్పించి అందిస్తున్నారు. ఇప్పుడు నేను కూడా అలాంటి చోటే కొనుక్కొని తింటున్నా. అంటే ఇన్నాళ్ళు తెలియక బయట ఆయిల్ తీసేసిన నట్స్ ఎంతన్నా ట్రై చేసినా దొరకలా. ఇప్పుడు ఒరిజినల్ హిమాలయస్ ఆ ప్రాంతాల్లో పండే, ఉత్తరాఖండ్ ఆ ప్రాంతాల్లో పండే ఇలాంటి ఒరిజినల్ నట్స్ని ఇప్పుడు తీసుకుంటే ఎంత టేస్ట్ కానీ ఎంత న్యూట్రియంట్స్ బాగుంటున్నాయో. అలాంటి విత్తనాలు ఈవినింగ్ తినేసి ఫ్రూట్స్ తినండి. పెందలకడే తినేస్తే నైట్ 9 గంటల నుంచి రేపు ఉదయం వరకు పొట్ట ఖాళీగా ఉంటే తెల్లవార్లు ఆ భాగాల్లో ఇన్ఫ్లమేషన్ రాకుండా మన బాడీ ఆటోఫాగీ రూపంలో రక్షిస్తుంది. ఇన్ఫ్లమేషన్ రాకపోతే అక్కడ కొవ్వులు పేరుకోవు. ఎర్లీ డిన్నర్ చేస్తే అంగస్తంభన సమస్య కానీ హార్ట్ బ్లాక్స్ కానీ రాకుండా, ఇన్ఫ్లమేషన్ ఏర్పడకుండా బెస్ట్ టెక్నిక్గా దీన్ని ఫాలో అవ్వండి. ఇలాంటి 2-3 నియమాలు ఫాలో అయితే మీకు అంగస్తంభన సమస్య రాదు. 5 ఏళ్ల తర్వాత హార్ట్ అటాక్ రాకుండా రక్షించుకోవడానికి ఇది బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.